రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్లో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నెంబర్ 60లో తమ భూములను ల్యాండ్ గ్రాబర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 300 మంది అనుచరులతో వచ్చి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, తాము 1984 నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని బాధిత రైతులు చెబుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నేత జల్పల్లి నరేందర్ హెచ్చరించారు. ఇక్కడ సల్వేంద్రి యాదయ్య అని ఆ పేద రైతు 5 ఎకరాల 33 గుంటలు ఇక్కడ పొలం, ఏదో వాళ్ళ కుటుంబం అంతా పెద్ద కుటుంబం, 5-6 మంది కొడుకులు బిడ్డలు, వాళ్ళు కాపాడుకోవాలి ఆయన అని చెప్పి దీన్ని ఏదో దున్నుకొని బ్రతుకుతా ఉన్నాడు. ఇంతో అంతో రెంట్కిచ్చి బ్రతుకుతా ఉంటే ఈరోజు గోపాలరావు అనే వ్యక్తి, ఇది ఒక్కటే కాదు, గోపాలరావు హిస్టరీ చూస్తే శంషాబాద్ మహేశ్వరం మండల్లో ఆయన మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. ఎన్నో ల్యాండ్ గ్రాబిక్స్ చేసిండు, ఎంతో మందిని ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తులను వదిలిపెడితే ఇటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ మంకాల్ రెవెన్యూ విలేజు, ఈ యొక్క 5 ఎకరాల 33 గుంటలు 60 సర్వే నెంబరు, మరి సల్వేంద్రి యాదయ్య పేద రైతు, వాళ్ళ కుటుంబాన్ని చూడండి, అతను చూడండి మీరు, వాళ్ళ పరిస్థితి ఏమున్నది. 300 నుంచి 150 మంది రౌడీలను తీసుకొచ్చి అవతల పార్టీలు ఎవరున్నా ఏమున్నా మేము దీన్ని కాంగ్రెస్ ప్రజాపాలన ఇది క్షమించము, ఉపేక్షించము. వెంబడే తక్షణమే 112కు మొన్న కొత్తగా వచ్చిన 112 నెంబర్కు కాల్ చేయగానే తక్షణమే పోలీసు వారు స్పందించారు. ఎస్హెచ్ఓ గారు కూడా, సిఐ గారు కూడా తక్షణమే స్పందించి ఈరోజు ఇక్కడ తెచ్చిన వాళ్ళ జేసీబీలు, వాళ్ళు వచ్చిన 2-3 బస్సులు, ఎంతోమంది 150 నుంచి 170-80 మంది వరకు మహిళలతో పాటు వీళ్ళంతా కూడా ఒక రౌడీల గుంపును తీసుకొచ్చిన గోపాలరావు మీద ఆ బండ్లను కూడా సీజ్ చేసి ఈ పేద రైతులకు న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వము. అదే ప్రకారంగా పోలీసు వారు కూడా పూర్తిగా సహకరించారు. ఇక్కడ